కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో అగ్ని ప్రమాదం సంభవించి పూరి గుడిసె దగ్ధమైన సంఘటన కోడూరు 5వ వార్డు నందు చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఉమ్మడి కృష్ణా జిల్లా B5 న్యూస్ ఛానల్ రిపోర్ట్ కంచరపల్లి వెంకట నాంచారయ్య, బడే కృష్ణ సైకిల్ షాప్ యజమాని సంయుక్తంగా ప్రమాద బాధితుడికి ఆకురాతి సాంబయ్య 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకుల్ని అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జరుగు కిరణ్ బాబు, టీడీపీ నాయకులు మేడ శివాజీ తదితరులు పాల్గొన్నారు. ఆకురాతి సాంబయ్య అనే ఈయన గృహం ఈయన ఇల్లు రాత్రి షార్ట్ సర్క్యూట్కి కాలిపోయింది. ఆ టైంలో మీరు ఇంట్లో లేరుగా? అధికారులు ఎవరిని వచ్చారా? సరే, దాని నిమిత్తం ఇప్పుడు B5 విలేకరు నాంచారయ్య గారు 10 కేజీల బియ్యం, నిత్యావసర వస్తువులు ఇచ్చి ఆయన దానగుణం చేసుకున్నారు. మిగిలిన ఇంకా ఎవరైనా దాతలు ఉంటే ముందుకు వచ్చి సాయం చేయవలసిందిగా కోరుతున్నాను. ఎవరిని వచ్చారు? ఇంకా ఈ సందర్భంగా ఇది గ్యాదర్ చేసిన కంచిపల్లి నాంచారయ్య గారి సందేశం పేరు చెప్పు. ఆకురాతి సాంబయ్య. ఎట్లా తెలవడింది? కరెంటే లీక్ అయ్యింది. అక్కడే కూర్చుని ఉన్నాను, నేను ఎదురుగున్నాను పక్కనే గుడి పక్కన. ఒకసారి మంట వచ్చింది, ఆర్పుతానికి వీలు లేకుండా కుర్రోళ్ళు పక్క వాళ్ళు వచ్చారు, పైపు ఆరిపేశారు. నేను వెళ్ళలేకపోయాను లోపలికి. కట్టుకున్న బట్టలు అన్ని తగిలిపోయినాయి, డబ్బులు పోయినాయి అండి. గంట గారు వచ్చి రాసుకెళ్ళారు వాళ్ళు. రాత్రి జరిగిన కోడూరు మండలంలో రాత్రి జరిగిన సంఘటనకి ఆకురాజు సాంబయ్య గారిది ఇల్లు కాలిపోయిన సందర్భంగా మేము జరుగు కిరణ శివాజీ గారు, కంచెలపల్లి నాంచారయ్య గారు ఇంకా తల్లిదండ్రులు వచ్చి నిత్యావసర వస్తువులు వచ్చి బీఫ్ కట్టలు నిత్యావసరం వచ్చి ఎవరైనా దాతలు స్పందించి ఈ బాగా రెక్కాడితే డొక్కాడిన కుటుంబం దాతలు ఇంకా స్పందించి ఎవరన్నా సాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. అధికారులు కూడా స్పందించాలని చెప్పు.